రష్యా జర్మనీతో నాన్ అగ్రెషన్ ప్యాక్ట్ ఎందుకు చేసుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అలీడ్ పవర్స్ అయినటువంటి బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలు కమ్యూనిజానికి వ్యతిరేకం. ఇవి అలీడ్ పవర్స్గా ఉంటూనే రష్యాతో కలిసే ఉంటాయి. కానీ రష్యాకు తెలియకుండా ఈ మూడు దేశాలు ఒకదానితో ఒకటి రహస్యంగా ఒప్పందాలు చేసుకుంటాయి. ఆ విషయం తెలిసి రష్యా ఆలోచిస్తుంది, భయపడుతుంది కూడా. కమ్యూనిజానికి వ్యతిరేకమైన ఈ దేశాలు జర్మనీని తన మీదికి రెచ్చగొడుతూ ఉసిగొలుపుతున్నదని భావించి రష్యా జర్మనీతో నాన్ అగ్రెషన్ ప్యాక్ట్ చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇక్కడ పోలాండ్పై విజయం సాధించిన తర్వాత జర్మనీ ఫ్రాన్స్ మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది. కానీ అప్పుడు చలికాలం కావడం చేత యుద్ధాన్ని మార్చ్ 1940 వరకు వాయిదా వేస్తుంది. ఇప్పుడు రష్యా ప్రపంచంలో వేరే దేశాలతో తన సంబంధాన్ని పెంచుకోవడం కోసమని బాల్టిక్ కంట్రీస్ అయినటువంటి ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా దేశాలతో బలవంతంగా మ్యూచువల్ అసిస్టెంట్ ప్యాక్ట్ని చేసుకుంటుంది. ఫిన్లాండ్తో కూడా ప్యాక్ట్ని చేసుకుందామని అనుకుంటుంది. కానీ ఫిన్లాండ్ అందుకు ఒప్పుకోదు. అప్పుడు రష్యా 1940 మార్చిలో ఫిన్లాండ్ అటాక్ చేసి ఫిన్లాండ్ని బలవంతంగా ఆక్యుపై చేసుకుంటుంది. తర్వాత 1940 ఏప్రిల్లో జర్మనీ డెన్మార్క్ అండ్ నార్వే దేశాలను ఆక్యుపై చేసుకుంటుంది. తర్వాత 1940 మేలో జర్మనీ నెదర్లాండ్స్, బెల్జియం, లగ్జంబర్గ్ దేశాలను ఆక్యుపై చేసుకుంటుంది. తర్వాత 1940 మే 10న జర్మనీ తన అనాది శత్రువు అయినటువంటి ఫ్రాన్స్ మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది. ఫ్రాన్స్ తోటి యుద్ధం చేసే టైంలోనే ఇటలీ కూడా 1940 జూన్ 10th రోజున ఫ్రాన్స్పై అటాక్ చేస్తుంది. ఈ విధంగా ఒకవైపు నుండి జర్మనీ, మరోవైపు నుండి ఇటలీ ఫ్రాన్స్ మీద యుద్ధాన్ని చేస్తూ 1940 జూన్ 22 నాటికి ఫ్రాన్స్ని ఓడిస్తాయి. ఈ విధంగా 1940 జూన్ 22 నాడు ఫ్రాన్స్ని జర్మనీ ఆక్యుపై చేసుకుంటుంది. ఈ విధంగా యూరోప్లోని ఒక గొప్ప దేశమైనటువంటి ఫ్రాన్స్ ఓడిపోవడం, దాన్ని జర్మనీ ఆక్యుపై చేసుకోవడం వల్ల ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా షాక్కి గురవుతాయి. తర్వాత జర్మనీ 1940 జూలైలో బ్రిటన్ని అటాక్ చేస్తుంది. కానీ జర్మనీ 1941 మే వరకు జర్మనీ బ్రిటన్పై ఇండైరెక్ట్గా బాంబులతో దాడి చేయిస్తుంది. జర్మనీ బ్రిటన్పై కొన్ని లక్షల బాంబులను వేయిస్తుంది. ఒక లండన్ నగరం పైనే దాదాపు 50,000 బాంబులను వేయిస్తుంది జర్మనీ. దీనివల్ల 40,000 మంది బ్రిటన్ ప్రజలు చనిపోతారు. ఈ విధంగా జరిగినప్పుడు అప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి చాంబర్లైన్ ఉంటాడు. సో ఈ పరిస్థితిని ఎదుర్కోలేక చాంబర్లైన్ తన పదవికి రాజీనామా చేస్తాడు. తర్వాత విన్స్టన్ చర్చిల్ ప్రధానమంత్రి అవుతాడు. ఈ విధంగా హిట్లర్ తన శక్తియుక్తులతో బ్రిటన్లోని ప్రభుత్వాన్ని మార్చగలుగుతాడు. కానీ బ్రిటన్ యొక్క సైనిక నైపుణ్యాన్ని మాత్రం ఏమీ చేయలేకపోతాడు. 1940 జూన్లో బ్రిటన్ ఆధీనంలో ఉన్నటువంటి ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అయినటువంటి ఈజిప్ట్, ఇథియోపియా, సోమాలియా దేశాలను ఇటలీ ఆక్యుపై చేస్తుంది. తర్వాత ఇటలీ అక్టోబర్లో గ్రీస్ని అటాక్ చేస్తుంది. కానీ గ్రీస్కి బ్రిటన్ సైన్యం సపోర్ట్ చేయడంతో ఇక్కడ ఇటలీ ఓడిపోతుంది. దీంతో జర్మనీ బాల్కన్ కంట్రీస్ని ఆక్యుపై చేసుకొని ఇటలీకి సపోర్ట్గా నిలుస్తుంది. ఈసారి జర్మనీ సపోర్ట్ చూసుకొని ఇటలీ మళ్ళీ గ్రీస్ని అటాక్ చేస్తుంది. ఇక్కడ ఇటలీకి గ్రీస్కి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఇటలీ విజయాన్ని సాధిస్తుంది. తర్వాత జర్మనీ 1940 నవంబర్లో హంగేరీ అండ్ రొమేనియా దేశాలను ఆక్యుపై చేసుకుంటుంది.
దీని తర్వాత 1940 డిసెంబర్ 18 రోజున జర్మనీ రష్యాతో చేసుకున్న నాన్ అగ్రెషన్ ప్యాక్ట్ని పక్కకు పెట్టి రష్యాని అటాక్ చేస్తుంది.